18వ వార్డులో నాకు మేఘారెడ్డి గారు మైనార్టీకి, ఒక క్రిస్టియన్ మైనార్టీకి టికెట్ ఇచ్చి నిలబెట్టించిండు. ఈ వార్డును సంపూర్తిగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు నడుస్తున్నాను. అలాగే కొన్ని సమస్యలు ఉన్నాయి వార్డులో. విద్యుత్ స్తంభాలు శిథిలావస్థలో ఉన్నాయి. అవి కొత్తగా వేయించడం కానీ, ఇళ్లపై వైర్లు ఉన్నాయి, ఆ వైర్లు కూడా తీయించి అది కూడా వేయించడం కానీ, అలాగే యువతకు మంచి స్కిల్ డెవలప్మెంట్స్, అలాగే హెల్త్ క్యాంపులు అవి నిర్వహించాలని అనుకుంటున్నాము. ఇంకా కమ్యూనిటీ హాల్, ముఖ్యమైనది కమ్యూనిటీ హాల్ అండ్ సమాధులకు స్థలము, శ్మశాన వాటికలు అవి ఖచ్చితంగా మేఘారెడ్డి గారితో మేము మాట్లాడి చేయించుకుంటామని విశ్వాసంతో ఉన్నాము. ప్రజలు కూడా మమ్మల్ని నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీని బలపరుస్తామని అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు ప్రస్తుతమే పోటీ చేయడము, ఇంతకుముందు దేని నుంచి పోటీ చేశారు? వాస్తవానికి నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ కూడా పనిచేసిన. కొన్ని పరిస్థితుల వల్ల నేను బీఆర్ఎస్లో పోవడం జరిగింది. అప్పుడు కూడా మా అమ్మను ఇదే వార్డు నుంచి గెలిపించడం జరిగింది. అమ్మ కూడా పెన్షన్స్ కానీ, అలాగే బాత్రూంల బిల్లులు కానీ అవి మొత్తం బాగా చేయించడం జరిగింది. యువతకు కూడా మంచి పనులు చేసింది. అందుకే ఇప్పుడు నా అమ్మను బట్టి నన్ను కూడా ఆదరిస్తున్నారు. నా గెలుపు కోసం చాలామంది కృషి చేస్తారు. ఏంటి మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు మీకు అవకాశం రాలేదా ఏంటి? రిజర్వేషన్ పరంగా అది ఎస్సీ రిజర్వ్ అయింది. మాకు బీసీ ఉన్నందువల్ల మాకు అవకాశం రాలేదు. 5 years ఓకేనే ఉన్నాము. నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, శివసేనారెడ్డి గారు, మేఘారెడ్డి గారు, చిన్నారెడ్డి గారు అందరు నన్ను బలపరిచి నన్ను గెలిపించడానికే కృషి చేస్తున్నారు. వాళ్ళు కూడా తప్పకుండా మేము గెలుస్తామని విశ్వాసంతో ఉన్నాం. చాలామంది కాంగ్రెస్ పార్టీ మీద కొంత వ్యతిరేకత ఉన్నది. ఈ పథకాల అమల్లో లోపం జరుగుతూ ఉన్నదని చెప్పేసి కొంతమందికి అర్హులైన వారికి రావట్లేదు, అర్హులు కానటువంటి వారికి వస్తూ ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ కావచ్చు, రైతు మందు కావచ్చు, ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పేసి కొంత వ్యతిరేకత ఉన్నది. దాన్ని ఎట్లా మీరు? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కాదు, ఇప్పుడు ఇందిరా మైండ్లు. అవి ఇందిరా మైండ్లు చాలా మటుకు చేస్తున్నాము. ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరా మైండ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను సంకల్పంతో ఉన్నాను. ఖచ్చితంగా చేస్తాం అది. అలాగే వ్యతిరేకత అనేది అది ప్రతిపక్షాల కుట్రనే కానీ పబ్లిక్లో అయితే లేదు. అది పబ్లిక్లో అయితే వ్యతిరేకత లేదు, వీళ్ళు అంటున్నారు. అది జరుగుతుంది.